ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జీవితంలో దేవుడిని చాలా అడిగావు. తన కృప ద్వారా దేవుడు కూడా నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి దేవుడు కూడా నీకు చాలా గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఉదాహరణకు ఉద్యోగం కావచ్చు, లేకపోతే నీ వివాహ విషయంలో కావచ్చు, నీ ఇంటి నిర్మాణంలో కావచ్చు, నీ జీవితంలో ఏదైతే ప్రభువుని అడిగావో అవన్నీ కూడా దేవుడు తన కృప ద్వారా జ్ఞాపకం చేసుకుని నీకు ఇచ్చాడు. అయితే నీవు ఉద్యోగాన్ని బట్టి, నీ నూతన ఇంటిని, కొత్త ఇల్లును బట్టి, వాహనాన్ని బట్టి నువ్వు ప్రతిరోజు మురిసిపోతూ ఉంటే నువ్వు ఈరోజు రేపు మర్నాడు ఏదో తాత్కాలికంగా ఆనందించగలవేమో, కానీ తర్వాత నీ జీవితంలో బలహీనుడైపోతావు. ఎందుకంటే లోకములో ఉన్న వేటి యందు మనము ఆనందించిన మనము ఒకానొక సందర్భంలో బలహీనులైపోతాం. ఎందుకంటే అవన్నీ నిర్జీవమైనవి, అవన్నీ కూడా క్షయమైపోయేవి. అయితే లోకంలో దేంట్లో ఆనందిస్తే నేను బలవంతుడు కాగలను అని ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నావు కదా. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూస్తాం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందేదరు. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన మాట అండి. యెహోవా యందు మనం ఆనందిస్తే అంట మనం బలవంతులం, బలం పొందుతాం. లోకంలో దేవునిలో తప్ప మరి దేంట్లో ఆనందించినా బలహీనుడైపోతాం. దేవుల్లో నిత్యము ఆనందిస్తే బలం పొందుతాం. దేవుడు నేను బలవంతుడిగా నీ మరణం వరకు, ఆయన రాకడ వరకు నిలబెడతాడు. కాబట్టి ప్రభువా, లోకంలో క్షణికమైనవి, లోకంలో క్షయమైపోయేవి, లోకంలో కరిగిపోయేవి అల్పమైన వాటి కొరకు నేనుండి రేపు కనబడని వాటిలో నేను ఆనందించాను. కాబట్టి నేను తరచుగా బలహీనుడైపోయాను, నన్ను క్షమించండి అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి, నాకు ఏమి ఇచ్చిన ప్రభు ఈ లోకంలో నా ఆనందం నీలోనే అని చెప్పి చూడు, నిశ్చయముగా నువ్వు బలం పొందుతావు, గొప్ప బలవంతుడిగా దేవుని చేస్తావు. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురని రాయబడినట్లుగా ఎంతమంది అయితే నీలో ఆనందించాలి అని తీర్మానం తీసుకుంటున్నారో వారిని ఆనందింపజేసి బలవంతులుగా చేయండి. ఇంతవరకు లోకంలో ఏ విషయంలో అయితే ప్రభు ప్రజలు ఆనందిస్తూ వచ్చారో వారిని ఒకసారి క్షమించి నీలో మాత్రమే ఆనందించే వరంగా చేయమని, ఏమున్నా లేకున్నా నీలో హర్షించే వరముగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.